హాయ్ ఫ్రెండ్స్, ఆయిల్, బిర్యానీ ఆకు, చెక్క ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. ఈ గోల్డ్ కలర్ కావాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, స్పూన్ ఉప్పు, స్పూన్నర ఉప్పు, అల్లం పేస్ట్, పసుపు, గరం మసాలాలు, కారం, స్పూన్నర కారం. చికెన్ వండుతున్నా. ఇప్పుడు ఫ్రెష్గా కోపించుకొని వచ్చింది. తర్వాత అవి వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం గోల్డ్ కలరు వేగాలి. ఇది బాగా వేగాలి. వేగినాక తర్వాత అల్లం వేసుకోవాలి. బాగా వేగాలి. ఇవి వేగినాక మంచిగా నీట్గా చికెన్ కడుక్కొని నీళ్ళు వంపుకొని ఇందులో ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇట్లా కలుపుకొని మంచిగా నీట్గా నూనెలో కొంచెం ఫ్రై కావాలి చికెన్. ఇట్లా బాగా కలుపుకోవాలి. సేపు మూత పెట్టుకోవాలి. ఇట్లా ఉడికినాక అల్లం పేస్ట్, పసుపు వేసుకోవాలి. ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ ఇది ఉడికినాక గరం మసాలాలు వేసుకోవాలి. వేసుకొని కారం, స్పూన్నర కారం వేసుకోవాలి. స్పూన్నర ఉప్పు వేసుకొని కలపాలి. ముక్కలకు మొత్తం అనుకోవాలి. కలపాలి. ఇట్లా వండుకోండి. చికెన్ చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. మన తెలంగాణ చికెను ఇలా కారం, ఉప్పు వేసుకొని మంచిగా ఇది కొంచెం ఉడకాలి. వాటర్ పోసుకుంటే మంచిగా దగ్గరికి అయితే మంచిగా ఉంటుంది. పైనుంచి అట్లనే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే ఇట్లా వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి. చిన్న మంట పెట్టి ముక్కలు ఉడికాక ముక్కలు నిండుగా మంచిగా ఉడికించుకోవాలి. కొద్దిసేపు ఉడికించుకుంటే టేస్ట్ ఉంటుంది. దీనిపై ముందు కొంచెం మసాలా వేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి. పక్కన ఉన్న బెల్లం ప్లీజ్ బెల్ కొట్టండి. సూపర్. బాయ్. లైక్, షేర్, బెల్, కామెంట్ ఇలా ఉడికించుకోవాలి. దింపేసుకోవడం. ఇంకొక 5 minutes వచ్చి దింపుకోవాలి. ఇట్లా వండుకుంటే టేస్ట్ ఉంటుంది కూర.